హరే కృష్ణ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు. సో ఈ బ్యాంగిల్స్ అయితే మనం లాస్ట్ టైం ఒకసారి బ్రైడల్ సెట్ చేసాము గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్లో. అందులో మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. ఇది ఈరోజు మేకింగ్ చూపిస్తాను. అండ్ యూ పిన్స్ అండి, యూ పిన్స్లో గోల్డ్ కలర్ వచ్చింది. ఇది చాలామంది నన్ను అడిగారు, వెంటనే ఇమీడియట్గా నేను స్టాక్ అనేది తెప్పించాను. ఇది మీకు కావాలి అనుకుంటే ఈ రింగ్ ఉంచుకోవచ్చు, లేదు అంటే రిమూవ్ చేసేసుకోవచ్చు, యూ పిన్నే అటాచ్ చేసుకోవచ్చు. దీని ప్రైజు ఎంత ఏంటి ఇవన్నీ డీటెయిల్స్, కొన్ని కొత్త మెటీరియల్స్ వచ్చాయి. మధ్యాహ్నం 3 o'clockకి లైవ్ ఉంటుంది, అస్సలు మిస్ అవ్వద్దు. అందులో డీటెయిల్స్ అనేవి చూపిస్తాను. అండ్ ఈ బ్యాంగిల్స్లో మనకి ఈ ఒక్క 2 బ్యాంగిల్స్ మాత్రమే ఆర్డర్ వచ్చిందండి. ఇక్కడ స్క్వేర్ ఉంది కదా, ఆ ప్లేస్లో మనకి 3 mm రౌండ్తో మేకింగ్ కావాలని చెప్పారనమాట. 2 బ్యాంగిల్స్ మాత్రమే. ఆల్రెడీ 1 బ్యాంగిల్ చేసేసాను. ఇది మీకు ఇంకా డ్రై అవ్వలేదు కాబట్టి లుక్ మీకు తెలియట్లేదు, కానీ ఫైనల్గా డ్రై అయిపోయిన తర్వాత మాత్రం లుక్ అయితే చాలా బాగుందండి. ఈ 2 డిజైన్లో మీకేది నచ్చిందో కామెంట్ చేయండి. ఎందుకు అంటే యాక్చువల్గా నాకైతే స్క్వేర్తో ఉన్నదే నచ్చింది, కానీ ఎవరైతే మన దగ్గర సెలెక్ట్ చేసుకున్న వెరీ రెగ్యులర్ కస్టమర్ అనమాట. సో తనైతే ఆ అక్క నాకు అవి వద్దురా, స్క్వేర్ వద్దు, నాకు రౌండ్ వేసే అన్నారు. మనం ఆ బ్రైడల్ సెట్లోనే ఇంకొక 2 కట్ బ్యాంగిల్తో చేసినప్పుడు 6K ఐ షేప్తోనేమో క్రాస్గా వేసి 3 mm రౌండ్ అనేది ఇలాగ సర్కిల్స్ వేసామన్నమాట. ఆ సర్కిల్ని ఇక్కడ వేయమన్నారు. ఏంటో ఈ అక్క నాతో ఎప్పుడు చేయించుకున్న రెడ్ కలర్ బ్యాంగిల్సే చేయించుకుంటారు. సో ఇదే అక్క స్పెషాలిటీ. ఆ అక్క నోటీస్ చేయలేదు, నేను నోటీస్ చేయలేదు. ఇదే ఫస్ట్ టైం నేను కూడా నోటీస్ చేయటం వాయిస్ ఇచ్చినప్పుడే. అండ్ ఫస్ట్ అయితే ఒక లక్ష్మీదేవిని మనం అతికిచ్చేసుకున్నాము. తర్వాత పైన కింద కూడా రెడ్ కలర్ స్క్వేరే వేసామండి. ఇప్పుడు 3 mm రౌండ్ని అటాచ్ చేసుకుంటున్నాము. నాకు కొంతమంది కస్టమర్స్ కామెంట్ పెట్టారండి, మేము మెటీరియల్ మీ దగ్గర తీసుకుంటున్నాం కదా, అవి తీసుకున్న తర్వాత మేము మేక్ చేసిన తర్వాత 1-2 యూజెస్కి కుందన్స్ అనేవి ఊడిపోతున్నాయి, ఏం చేయాలి చెప్పండి అని చెప్పి. అయితే మీరు గమ్ము టూ మచ్ వేయకూడదు, అలా అని తక్కువ కూడా వేయకూడదు, మీడియంలో వేయండి. దానివల్ల మీకు లైఫ్ అనేది ఉంటుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే దానికి రెస్ట్ అనేది చాలా మస్ట్గా ఇవ్వాలండి. రెస్ట్ ఇవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా కుందన్ ఊడిపోతుంది. అలాగే ఒక్కసారి తడిచినంత మాత్రాన బ్యాంగిల్కి ఏమీ అవ్వదండి. తడిచిన వెంటనే మీరు డ్రై చేసేసేయండి దాన్ని, అప్పుడు వెంటనే మీకు నార్మల్ అయిపోతుంది. మేబీ ఎక్కడన్నా అసలు యాక్చువల్గా నేను ఈ బ్యాంగిల్స్ ఎవరికైతే చేస్తున్నానో ఆ అక్క వాళ్ళ పాపకి పెళ్ళికి లోటస్ బ్యాంగిల్స్ చేసామన్నమాట. ఒక లోటస్ గ్రీను, ఒక లోటస్ పింక్. ముందు వీడియోస్లో మీకు కనిపిస్తుంది. అది ఏంటంటే తను మొత్తం కంప్లీట్గా పెళ్లి కూతురుని చేసినప్పటి నుంచి పెళ్ళి అయిపోయినంత వరకు ఉంచుకుందనమాట. మొత్తం 4 బ్యాంగిల్స్కి ఒక 5 ప్లేసెస్లో లోటస్లకి 8K అనేది ఊడింది. ఎన్నిసార్లు స్నానం చేసి ఉంటుంది, అసలు మంగళ స్నానంలో కూడా అమ్మాయి ఆ బ్యాంగిల్స్ వేసుకునే ఉంది. ఎంతసేపు తడిచుంటుంది చెప్పండి, అయినా కూడా బ్యాంగిల్స్కి ఏమీ కాలేదు. ఒక దగ్గర కంప్లీట్ లోటస్ ఊడిపోయింది. ఇంకొన్ని ప్లేసెస్లో ఏంటంటే 8K పైన 3D వర్క్ ఏది ఉంటుందో అది మాత్రమే ఊడింది. సో మనం మేక్ చేస్తున్నప్పుడు కూడా పర్ఫెక్ట్గా మేక్ చేయాలండి. అలాగే మనం వేర్ చేసిన తర్వాత కూడా వాటిని జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. సో దానివల్ల మనకి లైఫ్ అనేది ఉంటుంది. అండ్ రిమైనింగ్ అవి ఏవైతే ఊడిపోయాయో అవి మళ్ళీ నేను రీప్లేస్ చేసి ఇచ్చాను. వాళ్ళు గుర్తుగా పెళ్ళికి కదా వేసుకున్నారు, గుర్తుగా దాచుకుంటాను అని. సో అవి చేసి ఇచ్చానమాట. చేసినప్పుడు చూశాను ఎన్ని ఊడాయని, నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇక్కడైతే మనకి కొంచెం ఎక్కువ స్పేసే మిగిలిందండి. ఇలాగా 1 by 1 ఒక లక్ష్మీదేవి, ఒక 3 mm రౌండ్తో ఒక ఫ్లవరు చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి చూస్తే మీకు అర్థమవుతుంది, కొంచెం లక్ష్మీదేవి పెట్టుకునేంత స్పేస్ అయితే ఎగ్జాక్ట్గా మిగిలింది. అటు ఇటు మనం రెక్టాంగిల్స్ పెట్టేస్తే. సో ఇలా కరెక్ట్గా ఇంకా నాకు ఏది అడ్జస్ట్ చేయడానికి లేదనమాట, కంప్లీట్గా వచ్చింది ఈ బ్యాంగిల్కి. ఆ బ్యాంగిల్కి మాత్రం ఒక 2-3 mm రౌండ్స్ వేసుకునేంత స్పేస్ అయితే కనిపించింది అనమాట. సో దానికైతే అలా వేసేసాను. అడ్జస్ట్మెంట్ అనేది ఆ డిజైన్లోనే వచ్చేది, మనం అడ్జస్ట్ చేయొచ్చండి, అంతేగాని ఇంకేమీ అక్కర్లేదు. సో మధ్యాహ్నం మీరు ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉంటే 3 o'clockకి లైవ్కి రండి. నేను 3 o'clockలో
చాలా కొత్త మెటీరియల్స్ తెప్పించాను. అలాగే పోల్కీస్ కూడా తెప్పించాను ఎక్కువ కలర్స్. సో నాకు తెలిసినంత వరకు ఇప్పటివరకు ఎవరి దగ్గర అన్ని ఎక్కువ పోల్కీ కలర్స్ లేవు. ఈవెన్ జయ దగ్గర కానీ సత్యక్క దగ్గర కానీ ఎవరి దగ్గర లేవు. సో చాలా తెప్పించాను. బ్లాక్ కలర్, లైట్ పింక్ ఇలా వచ్చేసాయి అన్నమాట. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే లైవ్లో జాయిన్ అవ్వండి. అలాగే మనం 3 o'clock లైవ్లో కలుసుకుందాం. అందరికీ బాయ్ బాయ్.